విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదల ఆలస్యం కావడంపై నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన సినిమాను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన కారణంగా నిర్మాతకు నష్టం జరుగుతుందని అన్నారు. తన నిర్మాత గురించి ఆలోచిస్తే బాధగా ఉందని అన్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడు వీటన్నిటికీ సిద్ధపడ్డానని కూడా ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై ప్రభావం పడుతుందని ముందే ఊహించానని కూడా అన్నారు. ఇక వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదల కావాల్సింది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు అదే తేదీన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఎఫ్సి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికేట్ జారీపై న్యాయస్థానం తాత్కాలికంగా స్టే విధించగా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు మద్రాస్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది.